మీ అందరికీ తెలుసు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కోట వినూత చంద్రబాబు దంపతులు వాళ్ళు హత్య కేసులో ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నారు. వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి డ్రైవర్ శ్రీనివాస్ అలియాస్ రాయుడు అతన్ని హత్య చేశారనేటువంటి దాని మీద హత్య చేసి శవాన్ని రివర్ డెలివరీ చేశారు చెన్నైలో. అంటే చెన్నైలో నదిలో పడేశారనే దాని మీద వాళ్ళు ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నారు. దానికి సంబంధించి కోట వినూత ప్రైవేటు వీడియోలు పంపితే 30 లక్షలు ఇస్తా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారని హత్యకు ముందు తీసిన వీడియోలో డ్రైవర్ రాయుడు వెల్లడి. చర్చనీయాంశంగా మారిన అతడి పాత వీడియో. అయితే రాయుడు బతికున్నప్పుడు చిత్రీకరించిన 19 నిమిషాల 42 సెకండ్ల వీడియో ఆదివారం బయటకు రావడం వెనక కారణాలు ఏంటన్న చర్చ జరుగుతుంది. వీడియోలో వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే అంటే భయం లేదా అని బెదిరించారు. వినూత్న ఆరోపణల నేపథ్యంలో మొన్న కొట్టె సాయిప్రసాద్కు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఇచ్చారు. వీడియోలో రాయుడు కోట వినూత చంద్రబాబుతో రాయుడు. ఇది స్టోరీ ఏంటంటే మీ అందరికీ తెలుసు, అక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎవరైతే శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోట వినూతకు సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు నువ్వు కానీ నాకు పంపిస్తే 30 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి డ్రైవర్ రాయుడితో డీల్ కుదుర్చుకున్నాడు. తర్వాత ఏదో కొన్ని వీడియోలు పంపించాడు. ఆ విషయాలు ఇలాగ తెలిసినాయి. వీళ్ళ తర్వాత నన్ను కొడితే చనిపోయాడు. ఉందా దానికి సంబంధించినటువంటిది. సో మరి ఇప్పుడు బయటకు రావాలి కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నేను ముందుంటా అన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యా మరి మీ ఆడబిడ్డ వీడియోలు ప్రైవేట్ వీడియోలు తీస్తే 30 లక్షలు ఇస్తానా అంట తెలుగుదేశం ఎమ్మెల్యే. మీ ఆడబిడ్డ వీడియో అంతేలే, మీ తల్లిని తిట్టినా నువ్వు మాట్లాడవు కదా. ఇక మీ పార్టీలో ఆడాలని తిడితే నువ్వు ఎందుకు మాట్లాడతావు? సిగ్గా సరవా నీకు? నీ తల్లిని తిడితేనే వెళ్ళి కాలు పట్టుకున్నావు తెలుగుదేశం వాళ్ళే. నీ అన్నం తిడితే వెళ్ళి కాలు పట్టుకున్నావు. నీ బతుకే అంత, నువ్వెందుకు మాట్లాడతావు? ఇంకో ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన సోషల్ మీడియాలో ఆడవారిపై ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే ఎంతటి వాడినైనా వదలను, అదే ఆఖరి రోజు అన్నాడు. ఏమయ్యా మీ ఎమ్మెల్యేనే కదా మహిళల్ని ప్రైవేట్ వీడియోలు తెస్తే 30 లక్షలు ఇస్తారంటున్నాడు. ఎప్పుడు ఆఖరి రోజు అయిద్ది? ఆయనకి సమాధానం చెప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అనడానికి ఇదిగో ఈ రెండే నిదర్శనాలు.